మరణాత యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 40 రోజులు ఆయన మనకు వరములను కురిపించాలని ఉపవాస దీక్షలను చేయుచున్నాము. శిలువలో ఆయన పలికిన 7 మాటలలో 5-6 మాటలను ధ్యానించుకొనుచున్న మనకు దేవాతి దేవుడు తన కృపలను దయచేయునుగాక. ఆమెన్. ఏప్రిల్ 1వ తేదీ 2026 పరిశుద్ధ బుధవారము. యేసుక్రీస్తు శిలువ వాక్య వాగ్దానము. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఆమెన్. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. ఆమెన్. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుని శిలువ దీక్ష పరులారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యానములలో 40 రోజులకు గాను చివరి వారంలో మట్టల ఆదివారం నుండి పరిశుద్ధ వారం ప్రారంభమైనది. కావున నేటి పరిశుద్ధ బుధవారము అనగా 37వ దినమునకు 5వ మాటను ధ్యానించుకుందాము. తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని రూపొందించినప్పుడే నీటిని వివిధ భాగాలుగా విభజించారు. అవి అన్నీ మన కొరకే. సముద్ర జలములు, నదీ జలములు, భూగర్భ జలములు, వర్ష జలములు, ఇన్ని విధములుగా ఇన్ని మార్గములలో మనము దేవుని యొక్క కృపల చొప్పున సమృద్ధి అయిన నీటిని పొందుచున్నాము. అలనాడు హాగరుకు తన కుమారుడి దాహార్తిని తీర్చడానికి భూమిని చీల్చి నీటిని ఉప్పొంగింపచేసినది దేవుడే కదా. ఇశ్రాయేలీలు నీరు త్రాగడానికి చేదు నీటిని మధురమైన నీటిగా మార్చినది ఆయనే కదా. అరణ్యంలో మోషే బండను కొట్టగా నీరు ఉద్భవింపచేసినది సృష్టికర్త అయిన దేవుడే కదా. ఇన్ని విధములుగా మనిషి యొక్క దాహార్తిని తీర్చడానికి దేవుని కుమారుడైన యేసయ్యకు శిలువ శ్రమలలో దాహం ఎందుకు వేసినది? ఆయనకు రక్షణ దాహం అయినది. దుర్మార్గులు మారక, దుష్టులు పశ్చాత్తాపడక దేవుని రాజ్య సువార్త పూర్తి కానందున ఆయనకు దాహమైనది. అందుకే ఆయన శిష్యులు 12 మంది ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి సాధనమైనారు. మన దేశమునకు ఆయన శిష్యుడైన తోమా గారు వచ్చి ఉన్నారు. హతసాక్షిగా మారి ఉన్నారు. ఇంకా ఎందరికో రక్షణ సువార్త సునాదం వినబడలేదు. కావున అట్టి సువార్త దాహము కలిగిన వారముగా సమర్పించుకొని నడవగల స్థితిని త్రియేక దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. 6వ మాట కల్వరి మెట్టపై శిలువపై చేతులలో కాళ్లలో కొట్టబడిన రాక్షస మేకులతో బంధింపబడి యేసుక్రీస్తు తన రక్తమును కాలువలుగా కార్చుతూ 5 మాటలు పలికిన తర్వాత తన శిరస్సును ఏటవాలుగా పెట్టి ఒక నేత్రంలో పరలోకపు తండ్రిని చూచుచు, తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చుకొని నిన్ను ఘనముగా మహిమపరిచితిని అని అంతటి శారీరక బాధలోనూ అవమానం ఎదుర్కొని దేవుని పని సంపూర్ణమైనదని సంతృప్తి చెంది సమాప్తమైనదని పలికిన మాటే 6వ మాట. ప్రభువు మరో నేత్రంలో ఈ లోకమంతటినీ చూచుచు, సర్వజనాంగమా, మీరు చేసిన పాపములకు, దోషములకు, వ్యాధులకు, పాపము, శాపములకు వచ్చే మరణమును, తద్వారా వచ్చే నరకము నుండి తప్పించుటకు నా రక్తమును కాలువలుగా కార్చి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్లవలే మౌనముగా ఉండి నా ప్రాణమును అప్పగించుచున్నాను. కావున మీ పాపములు పరిహరింపబడినవని, వ్యాధులు స్వస్థపడినవని, మీ అతిక్రమములు కొట్టివేయబడినవని వాటిని కాపాడుకుంటూ నిర్దోషులుగా జీవించండి అని నా తండ్రి అప్పగించిన పని మీ రక్షణ ద్వారా సంపూర్ణమైనదని దేవుని యొక్క ప్రణాళిక ప్రవక్తల ప్రవచనంలో నెరవేరినవి. నా పని సంపూర్ణమైనదని యేసుక్రీస్తు పలికిన మాటే 6వ మాట. సైతాను చెరల నుండి మిమ్మను విముక్తి చేసి వాడి తలను చితక తొక్కిస్తానన్న వాక్యం ఇచ్చిన రక్షకుని మాట నెరవేర్చి నా శిలువ క్రింద దాన్ని త్రొక్కివేసి ఉన్నాను. కావున శిలువ రక్తంలో మీకు జయము, అపవాదికి అనంతకాల నాశనము. మీరు విశ్వాసం కాపాడుకుంటూ నిరీక్షణ గలవారుగా దేవునిని మహిమపరచండి, నా సన్నిధిని నివసించండి. సైతానును నా శిలువ కాళ్ళ క్రింద శిలువ వేసినాను కనుక సమాప్తమైనదని చెప్పెను. ఇలా 3 రకములుగా 3 కొరకు చేసిన కార్యములు సమాప్తమైనది. ఇది తండ్రి చిత్తమని, ఇవన్నీ సమాప్తమైనవని యేసుక్రీస్తు పలికిన 6వ మాటలో మనకు ఇచ్చిన ఆదరణ, రక్షణ, పరిపూర్ణత, సైతాను బంధన కనబడుచున్నవి. ప్రార్థన. శిలువ శ్రమలో కూడా మా కొరకై 7 మాటలను మాట్లాడిన శిలువనాథుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ 40 రోజులు శిలువ ధ్యానంలో సంపూర్ణమైన విజయం ఇచ్చేందుకు 5-6 మాటలను పలికినావని నమ్ముచున్నాము. నీ 7 మాటలలో రక్షింపబడిన మేము నీ రక్షణలోనే ఉండాలని, ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఆరాధించి కీర్తించేవారముగా చేయమని వేడుకొంచున్నాము.
మా శ్రమలు, వ్యాధులు, బాధలు, కష్టములు, శోధనలు, పాపములు, శాపములు, చివరకు మరణం కూడా కొట్టివేసి విముక్తులను చేసి నిన్ను మహిమపరిచే వారముగా ఈ 40 రోజుల్లో సంపూర్ణమైన విజయం పొందనై ఉన్నాము. కావున శిల్వనాథుడైన యేసు ప్రభువా, నీ నామమున దైవశక్తిని, వరములను, ప్రార్థనా నెరవేర్పులను, పరిశుద్ధాత్మ శక్తిని, కాపుదలను కొనసాగించగల ధన్యతలతో నిలుపుమని వేడుకుంటూ దేవాది దేవుడు మన ఎల్లరికూ తన దీవెనలను గ్రహించును గాక. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున ఆయన శిలువలో పలికిన 7 మాటలతో సంపూర్ణ రక్షణ, దైవజ్ఞానముతో, పాప విమోచనతో, నూరంతల ఆశీర్వాదములతో నింపబడుదుముగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.